సాదిక్ వ్యవహారంపై వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ స్పందించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో సాదిక్ రైఫిల్ ఇన్స్టిట్యూట్ ని ప్రారంభించినట్లు తెలిపారు. ఆ కార్యక్రమంలో తనకు శాలువా కప్పి ఫోటో తీసుకున్నారని చెప్పారు. ఆ ఒక్క ఫోటో ఆధారంగా తాను సాదిక్ ని ప్రోత్సహించినట్లు ప్రచారం చేస్తున్నారని ద్వారంపూడి చంద్రశేఖర్ ఆరోపించారు. ఇక మరోవైపు ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. సామూహికంగా వాళ్ళందరూ కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం. ఈ యొక్క సంఘటనలో సాదిక్ అని ఒక ముస్లిం యువకుడు ఇన్వాల్వ్ అవటం జరిగింది. ఆ సాదిక్ అన్న అబ్బాయి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక రైఫిల్ ఇన్స్టిట్యూట్ పెడుతున్నాను అని చెబితే 2023 ఫిబ్రవరి 14న నేను ఆ రైఫిల్ ఇన్స్టిట్యూట్ ఇనాగ్రేషన్కి వెళ్ళటం జరిగింది. నాతో పాటు ఆ రోజు ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు, అధికారం ఉన్న నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. ఓపెన్ చేసాం. ఇనాగ్రేట్ చేసిన తర్వాత అందులో భాగంగా నాకు షాల్వా కప్పి ఒక ఫోటో తీసుకోవడం కూడా జరిగింది. దాన్ని ఈరోజు ఈ పచ్చ మీడియా ఛానల్స్ కానీ, పచ్చ మీడియా సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్ కానీ చాలా దారుణంగా ఆ సాదిక్ ఖాన్ అన్నవాడు నా యొక్క పాదములతో ఇవన్నీ చేశాడని, కాకినాడలో దందాలు చేస్తున్నాడని, అతను నేను ప్రోత్సహించానని ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేయడం జరుగుతుంది. ఇది ఖండించడం కోసం ఈరోజు ఇక్కడ ముందు రావడం జరిగింది. ఆ రోజు నుంచి ఏ రోజైతే నేను అది ఇనాగ్రేట్ చేశానో, ఇనాగ్రేట్ చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా అతను కలిసిన సందర్భం లేదు.